ఎంత సంపాదించినా కూడా ఏది కూడా మిగిలట్లేదు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9, 10, 2 వచనాలు చూసుకుంటే కనుక, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గాన్గలలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొర్లి పారును. హల్లెలూయా. మరి ఎందుకు నీకు మరి కొదువుగా ఉంటుంది? ఎందుకు నీకు ఎంత సంపాదించినా కానీ, ఎంత జీతం వచ్చినా కానీ ఎందుకు నీకు మిగలట్లేదంటే గనుక, మరి నువ్వు దేవునికి ఇవ్వాల్సిన భాగమును మరి ఇవ్వకుండా వెనకాడుతున్నావు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా. హల్లెలూయా. మరి నువ్వు దేవునికి ఇవ్వాల్సిన భాగమును మరి నువ్వు ఇస్తే గనుక, ప్రథమ ఫలములు ఇస్తే గనుక, హల్లెలూయా, అప్పుడు మరి ఏది కూడా నీకు కొదవుగా ఉండదని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. అన్ని విషయాల్లో కూడా నువ్వు ఆశీర్వదింపబడతావు.